ఆ మాట నేనంటున్నది. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు పొలిటికల్ గా సపోర్ట్ చేసిన జన సైనికులు పవన్ కళ్యాణ్ మీద సాఫ్ట్ కార్నర్ సింపటైజింగ్ చేసిన కోట్లాది మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, లక్షలాది మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నటువంటి మాట. ఈ మాట వీళ్ళు అనాల్సిన పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో నేను పవన్ కళ్యాణ్‌కి విపరీతమైన అభిమానిని. అతను పార్టీ పెట్టాడని, ఏదో ఒక చేంజ్ వస్తదని అతని ఫస్ట్ స్పీచ్‌కి నేను ఆ రోజు అప్పట్లో వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఫస్ట్ స్పీచ్ అప్పుడు హైదరాబాద్‌లో జరిగింది. మీ అందరికీ తెలుసు. చాలా ఫేమస్ స్పీచ్ అది. నాకు ఆ స్పీచ్ కూడా నచ్చలే పవన్ కళ్యాణ్. ఎందుకంటే సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. ప్రజలకు ఏం చేస్తారని చెప్పట్లేదనేది ఒక పాయింట్ అయితే, ఆఖరిలో చంద్రబాబు నాయుడు గురించి ఎవరో ప్రస్తావించినప్పుడు కింద క్రౌడ్‌లోంచి చంద్రబాబు నాయుడా ఆయన చాలా మంచివారు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు నాకు నచ్చలేదు. అదే టైంలో అదే మాట కాంగ్రెస్ గురించి చెప్పినా, మోడీ గురించి చెప్పినా, రాహుల్ గాంధీ గురించి చెప్పినా నాకు నచ్చేది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి మంచివాడని నువ్వు ఫిక్స్ అవుతున్నప్పుడు ఆ పార్టీలో చక్కగా జాయిన్ అవ్వచ్చు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఏ రోజు సపోర్ట్ చేయలేదు. ఫ్యాన్ గా భయంకరమైన ఇష్టం ఉన్నా కూడా ఏ రోజు పొలిటికల్ గా సపోర్ట్ చేయలేదు అతన్ని. ఏ పొలిటికల్ పార్టీని ఇప్పుడు వరకు సపోర్ట్ చేయలేదు. సో ఆ రోజు నుంచి కూడా ఒక వ్యక్తి పట్ల నీకు ఇష్టం ఉంటే ఆ పార్టీలో చేరొచ్చు కదా, ఎందుకు ఇట్లా డిఫరెంట్ పార్టీ పెట్టడం అనే క్వశ్చన్ నాకు ఆయన పట్ల ఏ రోజైనా సరే ఉంది. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే 21 సీట్లు తీసుకోవడం అనేది పవన్ కళ్యాణ్కి నైతికంగా తన శ్రేణుల్ని ఆయన ముంచుతున్నారు, ముంచేశారు అనే ఫీలింగ్ చాలా గట్టిగా వచ్చేసింది జనసేన సపోర్ట్ చేసేవాళ్ళు. పర్టికులర్లీ ఏ సామాజిక వర్గం ఓట్లని ఆయన నమ్ముకుని ఉన్నారో, ఫస్ట్ లో అయితే నాకు ఏ కులం ఓటేయొద్దు, అసలు ఒక కులం బేస్ వాళ్ళు ఓటేయొద్దు, నా కులం వాళ్ళే ఓటేయొద్దు అని చెప్పాడు ఆయన. అప్పట్లో ఒక పాయింట్ లో ఖచ్చితంగా నచ్చాడు. మళ్ళీ 2016లో ఎప్పుడు అన్నాడు ఈ మాట. మళ్ళీ ఆ తర్వాత కులం ఓట్లు ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నారు. మళ్ళీ కులం ఓట్ల కోసమే ఎగబడ్డారు అందరిలాగానే, విచ్ ఇస్ వెరీ వర్స్ట్. మళ్ళీ ఇప్పుడు ఆ కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్న అందరిలాగా ఈయన కూడా ఇంకొక వ్యక్తిగా మారాడు. అది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో 21 సీట్లు తీసుకోవటం, 24కే జనాలు తల్ల బొక్కులు కట్టి ఈయన ఏదో స్టేజ్ మీదకి ఎక్కి త్రివిక్రమ్ రాజు ఇచ్చిన డైలాగులు చెప్పి ఆమ్, ఆ, పురాణాల్లో స్టోరీలు చెప్పి, గాయత్రి మంత్రం స్టోరీలు చెప్పి 24కి ఏవో చెప్పి ఇక తప్పదు కదా, ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా అల్టిమేట్ గా గెలుపే కావాలి కదా, సర్లే ఏదో ఒకటి సావండి అనే ఫీలింగ్ లో కన్విన్స్ అయ్యారు. మళ్ళీ అందులోంచి 3 సీట్లని త్యాగం చేసి, కొంతమంది అయితే బీజేపీతో మీటింగ్ తర్వాత 30 అన్న అవుతాయేమో అనుకున్నారు, అది 21కి వచ్చింది. ఇప్పుడు 21కి ఏం దొరుకుతాయి అనేది పురాణాలను ఎత్తుకుని వచ్చి మళ్ళీ కొత్త భాష్యాలు, కొత్త కబుర్లు చెప్పి ఈ కార్యకర్తలకు మళ్ళీ చెవులో పూలు పెట్టాలి. వీళ్ళకి ఇతనే కాదు, జగన్ చేసేది అదే, చంద్రబాబు చేసేది అదే, రేవంత్ రెడ్డి చేసేది అదే, కేసీఆర్ చేసేది. వీళ్ళందరూ కార్యకర్తలకు చెవుల్లో పూలు పెట్టడం సిద్ధావస్థలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలోకి వచ్చారు. న్యూ ఏజ్ పాలిటిక్స్ ని, ఒక డిఫరెంట్ పాలిటిక్స్ ని తీసుకొస్తాడని చాలా మంది ఆశపడ్డారు. నేనైతే పడలేదు, బట్ చాలా మంది ఆశపడ్డారు. వాళ్ళందరికీ ఇతను చూస్తే ఒక కేస్ స్టడీ. కుదరదు అట్లాంటి వాడిని ఇక్కడ బతకనివ్వరు, అట్లాంటి వాడిని ఇక్కడ ఎదగనివ్వరు అని. మేబీ ఎదగలేకపోయినా పర్వాలేదు, జేపీ లాగా సైలెంట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోవచ్చు, కేజ్రీవాల్ లాగా ఒక లెవెల్ తీసుకుని సైలెంట్ అవ్వచ్చు. అట్లా చేయకుండా కంప్లీట్ గా సరెండర్డ్ పాలిటిక్స్, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక బీజేపీ పెద్దలకి సరెండర్ అయిపోయారు, నీల్ డౌన్ అయిపోయారు అని స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక చేతకాని రాజకీయం కింద కనిపిస్తుంది. పొత్తు యొక్క కూటమి గెలవదని నేను చెప్పట్లా, ఇది వేరే పాయింట్. ఇక్కడ వాళ్ళు గెలవరు, ఓ జగనే గెలుస్తాడు అనేది అసలు నేను చెప్పట్లా. నేను అనేది ఏంటంటే సరెండర్డ్ పాలిటిక్స్, నీల్ డౌన్ పాలిటిక్స్ అనేవి రాజకీయాల్లో బానిసత్వాన్ని చూపిస్తున్నాయి. మీరు ఢిల్లీ పెద్దలకి ఏ రకంగా బానిసలైపోయారు. కేవలం 0.7% ఓటు బ్యాంక్ ఉంది బీజేపీలో. అంటే 100 ఓట్లు ఒక్క ఓటు కూడా బీజేపీకి పడల. అంటే 1000 ఓట్లలో ఒక 7 ఓట్లు కూడా పడల. అంటే 10 ఓట్లు కూడా పడల, బీజేపీకి 7 ఓట్లే పడ్డాయి. ఇది 1000 ఓట్లలో 7 ఓట్లు పడ్డాయి, 10,000 ఓట్లు 70 ఓట్లు పడ్డాయి, 1,00,000 ఓట్లలో 700 ఓట్లు పడ్డాయి. అలాంటి పార్టీకి మీరు 10 ఎమ్మెల్యేలు 6 ఎంపీలు ఇస్తున్నారంటే అందులోంచి మళ్ళీ టీడీపీ త్యాగం చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ త్యాగం చేసిస్తున్నారంటే గత ఎన్నికల్లో 23 సీట్లు ఇచ్చిన వాళ్ళు ఈసారి 145 పోటీ చేయడం మీద అంత ఖరాఖండిగా ఉన్నారా? ఆ, త్యాగం చేయలేరా ఒక 4 బీజేపీ కోసం? చంద్రబాబుది కూడా అవసరం కదా అనే ఒక ప్రశ్న వస్తుంది. దాంతో పాటుగా వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే నేను గేమ్ చేంజర్స్ అని మాట్లాడుతున్నా. జనసేన పార్టీకి 12% సీట్లు ఇచ్చారు పొత్తులో భాగం, 12%.
50%కి గేమ్ చేంజర్ అనుకోవచ్చు, సరే 40% అనుకోవచ్చు, లేదు 30% అనుకోవచ్చు. ఓరి నాయన 20% ఇవ్వండిరా అని దాన్నైనా గేమ్ చేంజర్ అనుకోవచ్చు రేపు పొద్దున గెలిస్తే. కానీ వీళ్ళకి ఇచ్చింది 12% ఓట్లు. 175లో ఇప్పుడు వచ్చిన 21 మీరు పర్సంటేజ్ వేసుకుంటే 100కి 12% ఓట్లు ఇచ్చారు, సీట్లు ఇచ్చారు. సో ఓట్లు జనాలు ఎలా ఇస్తారు? ఈ పొత్తు ఓడిపోద్దని నేను మాట్లాడలేదు, గెలవచ్చు కూడా పొత్తు. బట్ మనం ప్రజలని బానిసల పరిస్థితుల నుంచి బయటికి తీయాల్సిన మనం సరైన విధమైన రాజకీయాలు చేయలేకపోవడం, సరైన సందర్భంలో నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ప్లాన్డ్గా ముందుకు వెళ్ళలేకపోవడం, సొంత క్యాడర్ని మాటికి మేమే త్యాగం చేయాలనే ఫీలింగ్ జనసేనకి ఫస్ట్ నుంచి ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచే రకమైన ఫీలింగ్లో ఉన్నారు జన సైనికులు, జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ అవును మీరే చెయ్యాలి, మీరు మాత్రమే చేయాలి అనే ఫీలింగ్ ఇచ్చారు. ఎప్పుడో 2029 కోసం చేస్తున్నాడు, 2034 కోసం చేస్తున్నాడు అనే కానీ ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. ఇక మీద సీట్లు కూడా రాబోతున్నాయి, ఏ సీట్లో ఎవరెవరికి మళ్ళీ త్యాగం చేశారని. ఆ సీట్లు వచ్చిన తర్వాత ఇంకొంత బ్యాక్లాష్, కోపాలు, అసంతృప్తులు ఖచ్చితంగా బయటకు వస్తే వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ డీల్ చేసుకుంటూ గనక గెలిస్తే నిజంగా ఆ గెలుపుకి అర్థం ఉంటుందా, నీల్ డౌన్ చేసి బానిసత్వం చేసుకుంటూ బీజేపీ పార్టీకి అనేది పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి తెలియాలి. బట్ స్టిల్ 21 అనేది, ఎస్పెషల్లీ 24ని 21 చేయడం, ఆ 3 సీట్లు కూడా టీడీపీ నుంచి లాక్కుని బీజేపీకి ఇవ్వలేకుండా తన సీట్లను ఇవ్వడం అనేది పవన్ కళ్యాణ్ యొక్క రేపొద్దున గెలిచినా ఓడిపోయినా సరే ఈ పొత్తు పవన్ కళ్యాణ్ యొక్క కెరీర్లో బిగ్గెస్ట్ మరక కింద, మచ్చ కింద ఇది ఉండిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.